సర్వాధికారివైన మా రాజా, సర్వోన్నతుడైన మా తండ్రి, సృష్టికర్తవైన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువ. ఎంతగా మమ్మల్ని ప్రేమించినావు ప్రభా. నాయన తండ్రి, విడువక ఎడబాయక మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. మహోన్నతమైన స్థలముల్లో నివసించు దేవుడవు ప్రభువ. నాయన ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చేయగలిగిన వాడవు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆకాశమందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లుగా ఈ సర్వభూమి అందంతటను ప్రభా నీ చిత్తము నెరవేర్చబట్టుకు నా ప్రభువా. నాయన తండ్రి, సమర్థుడివైన దేవుడవు, న్యాయవంతుడివైన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిత్యము కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని జ్ఞానస్తుతి గానములతో ప్రభు మిమ్మల్ని స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా ప్రభా. నాయన తండ్రి, మట్టి మానవులము, దుమ్ము ధూళి వంటి వారము నా ప్రభువ. ఇటు మమ్మల్ని ప్రేమించి నా ప్రభా మా కోసం ప్రాణం పెట్టిన మా రక్షకుడవు తండ్రి. నా ప్రభా, నీ పరిశుద్ధ రక్తము ద్వారా నా తండ్రి విలువ ఇచ్చి కొనబడిన వారము ప్రభు. నాయనా, నీ సొత్తుగా చేసుకున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్యజనులమైన మాకు, చీకటిలో నివసించు మాకు నా ప్రభువా, నా తండ్రి, వెలుగుగా వచ్చిన దేవుడవు ప్రభువా. పరమ పవిత్రుడవైన పరిశుద్ధుడవు ప్రభువా. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడని నా ప్రభువా, నా తండ్రి దేవా, ఈ లోకానికే ఒక నా ప్రభువా ఛాలెంజ్ వేసిన దేవుడవు ప్రభా. ఇట్టి దేవుడు ఎవ్వరూ లేరు ప్రభా. నా తండ్రి, సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడవు, పూజ్యుడవు తండ్రి, పవిత్రుడవు ప్రభా. ఇట్టి గొప్ప దేవుడవైన నీవు నాయన తండ్రి యేసయ్య మాకు అండగా, తోడుగా, ఆశ్రయదుర్గముగా, మా కేడముగా ఉన్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మరొక రోజును నాయన పొడిగించినందుకై కృతజ్ఞతా స్తుతి స్తోత్రములను చెల్లిస్తున్నాను. నా ప్రభా, నా తండ్రి యేసయ్య, నేటి దినము నా ప్రభా నాయన నీ సేవకుని ఏర్పాటు చేసుకుని ప్రభా నీ నోటి బోరగా వాదుకుంటున్నా ప్రభా. నా తండ్రి, మాతో మాట్లాడడానికి నాయన తండ్రి నీ దయాపూర్తమైన సంకల్పంలో నిర్ణయించిన వాక్యములన్నింటి ద్వారా నా తండ్రి దేవా మాతో మాట్లాడమని నాయన నీ ప్రియ సేవకుణ్ణి ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి యేసయ్య ప్రభా, నీవే సహాయం చేసి కృప చూపించి నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా నాయన తండ్రి మాకు కావలసిన నా తండ్రి వాక్యాహారములతో మమ్మల్ని పోషించమని, మాకు కావలసిన ఆదరణను నాయన తండ్రి, మాకు కావలసిన హెచ్చరికలను నాయన తండ్రి మీరే నా ప్రభా నీ వాక్యము ద్వారా నాయన మాకు అందించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి ప్రభువా. అవును తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ ద్వారా మేము నాయన తండ్రి ధైర్యపరచబడుతున్నా ప్రభా. నాయన అట్టి పరిశుద్ధాత్మతో నా ప్రభా నాయన నేటి దినమున నాయన తండ్రి ఇదిగో ప్రభా జూమ్ యాప్ లో నాయన జాయిన్ అయి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నా తండ్రి యేసయ్య ప్రభా నీ ఆత్మ సహాయముతో నాయన తండ్రి దేవా నీవే నాయన తండ్రి నడిపించి ప్రభా ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి నాయన వాక్యమును వినడానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకను నాయన జాయిన్ కాలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలను లేపండి ప్రభువా. ఒక అవకాశం అనుగ్రహించండి, ఒక తరుణమును అనుగ్రహించండి ప్రభువా. నీవే సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి నా ప్రభువా. నాయన తండ్రి యేసయ్య, ఎన్నో బలహీనతలు, ఎన్నో పనుల వలన అలసటలు ప్రభువా నాయన తండ్రి దయచేసి క్షమించండి ప్రభువా. నాయనా తండ్రి దేవా, దయగలిగిన ప్రభువా కృప చూపించి దయ చూపించి దేవా వారి అనారోగ్యములన్నింటిలో నుండి స్వస్థతనిచ్చి మెలకువను దయచేసి ప్రభువా నాయన తొందరగా జాయిన్ కావడానికి మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన వాతావరణాన్ని కూడా నా ప్రభువా నాయన తండ్రి ఇంటర్నెట్ సౌకర్యాన్ని అంతటినీ కూడా నాయన నీ ఆధీనం ఉంచుకొని ప్రభా నాయన మా గృహాల్లో ఉండి నా తండ్రి యేసే ఇంత చక్కగా నాయన ప్రభా నీ ప్రియ సేవకులు నాయన తండ్రి యేసయ్య ప్రసంగిస్తుండగా నా ప్రభా నీవే నాయన మాకు తోడై ఉండి నా తండ్రి యేసయ్య మెలకువ కలిగి మేము కూడా నాయన మిక్కిలి జాగ్రత్తతో వాక్యాన్ని వినడానికి ప్రభా నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించిన మీకు మరొక్కసారి
నా ప్రభా వందనాలను, స్తుతులను, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య యవనస్తులైన మా బిడ్డలను నాయన తండ్రి వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆమేన్. సిస్టర్ గారు. దేవుని ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. బ్రదర్ ఎలీషా బాబు గారు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోనే పెద్దపాలెం. వారు గణిత శాస్త్రంలో ఎంఎస్సి మరియు బీఈడి విద్యలను అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో గణిత శాస్త్ర లెక్చరర్గా పనిచేశారు. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకొని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్ కౌన్సిలర్గా ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు ప్రగతి గారు, వీరికి జేషయన్ మరియు పెర్షియన్ అని 2 బిడ్డలు కలరు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి వందనాలండి. వెల్కమ్ టు పాస్టర్ గారు. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. ఈ ఉదయకాలం మనం అందరం ఈ రీతిలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కలుసుకోవటానికి వర్చువల్ మీట్లో కలుసుకొని దేవుని వాక్యాన్ని ఆలోచన చేయటానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రతిరోజు ఇలా డిఫరెంట్ వ్యక్తుల ద్వారా దేవుని వాక్యాన్ని వినటం అనేది ఎంతో భాగ్యం, ఎంతో ఆశీర్వాదం. కాబట్టి అలాంటి వాటిలో మేము కూడా పార్టిసిపేట్ చేయటానికి మాకు కూడా దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చదువుకొని మనం ఆలోచించేద్దాం. నెహెమ్యా గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. నెహెమ్యా చాప్టర్ 1 వర్స్ 1 to 4. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవ్ మాసమున నేను షోషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాను ఒకడును యూదుల్లో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తిని. ఇక్కడ నెహెమ్యా జీవితం గురించిన కొన్ని విశేషాలు ఇక్కడ మనకు రాయబడినాయి. నెహెమ్యా రాజుకు గిన్నె అందించే ఒక మంచి ఉద్యోగస్తుడు. రాజు బ్రతకటం చనిపోవటం అనేది ఆయన అందించే గిన్నె మీద ఆధారపడి ఉంటుంది. చాలా బిజీగా ఉండే మంచి జాబ్ హోల్డర్. రెస్ట్లెస్ అండ్ టైమ్లెస్ జాబ్. ఇంపార్టెంట్ కీ రోల్. ఇలాంటి కండిషన్లో ఉన్న నెహెమ్యా దగ్గరకు ఒకసారి వాళ్ళ ప్రాంతం నుంచి 3 సహోదరులు వెళ్ళారు. వాళ్ళు అడుగుతున్నాడు, ఏంటి మన దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ప్రాకారాలు ఎలా
మన యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వాళ్ళు చెప్పిన మాట ఏందంటే, శేషించిన వాళ్ళు ఎలా ఉన్నారు? తర్వాత యెరూషలేము గూర్చి ఈ విషయాలు అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినయి. దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినయి. ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. బాబు, చెరపట్టబడిన వారిలో శేషించిన వాళ్ళు ఎలా ఉన్నారు? మన దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది? అని చెప్పినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యారు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు బహుగా శ్రమ, నింద పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకార పడద్రోయబడినయి. దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినయి. ఇది నెహెమ్యాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం ఒకవేళ అలాగే మనం మన దేశం గురించి ఆలోచన చేస్తే భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది? సంఘాల పరిస్థితి ఎలా ఉంది? విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది? అని ఒకవేళ మనం అడిగామనుకోండి, భారతదేశంలో క్రైస్తవులు బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. క్రైస్తవుల యొక్క ప్రాకారాలు పడద్రోయబడుతున్నాయి. వాళ్ళ యొక్క చర్చీలు కాల్చివేయబడుతున్నాయి. మనుషులు గూడా కాల్చివేయబడతా ఉన్నారు. నగ్నంగా ఊరేగించబడతా ఉన్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళ పట్ల ఎలా చేయాలంటే అలా చేస్తా ఉన్నారు అనే మాటలు మనం చూస్తున్నాం. మన దగ్గర జరుగుతా ఉంది. తర్వాత ఈ మాటలు ఇట్లా ఉంటే ప్రజలు జీవితాలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు కామన్ మ్యాన్, కామన్ పీపుల్ వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నమ్ముకొనని ప్రతి ఒక్కరూ బహుగా శ్రమ, నింద, సిగ్గు, అవమానం, బిడియం, అపరాధ భావన, ఒంటరితనం వీటిలో మునిగి తేలుతాం. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేంట్లోనూ ఆనందం ఉందని పరుగులెత్తి త్రాగుల్లోనో, జూదంలోనో, వ్యభిచారంలోనో, దొంగతనంలోనో, మోసంలోనో, లేకపోతే ఆస్తిలోనో, అంతస్తులోనో, ఐశ్వర్యంలోనో ఆనందం ఉందని పరుగులెత్తి వాడి చుట్టూ సంవత్సరాల కొద్ది తిరిగి నిజమైన ఆనందం దొరకక నిరాశ నిస్పృహల్లో ఇక ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకెందుకు, చచ్చిపోతే బాగుండు కదా అనేటువంటి పరిస్థితుల్లో ప్రజల జీవితాలు వాళ్ళ కుటుంబాలు పడద్రోయబడతాయి. అగ్ని చేత కాల్చబడుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటాం. ఒంటరితనం వేధిస్తా ఉంది. నింద, అవమానం, సిగ్గు తట్టుకోలేక అపరాధ భావంతో నలిగిపోతా ఉంది. ఈజ్ ఇట్ నాట్ ద కండిషన్ ఆఫ్ ది సొసైటీ? ఈరోజు సొసైటీలో ఉన్న కండిషన్ ఇది కాదా? మన పక్కనున్న నైబర్స్ గాని, మన కలీగ్ గాని, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ గాని చూస్తానికి చాలా చక్కగా, అందంగా, ఆనందంగా కనిపించొచ్చు. పైకి చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నట్టు నటించొచ్చు. కానీ పర్సనల్‌గా వాళ్ళతో ఒక్క 10 నిమిషాలు టైమ్ స్పెండ్ చేసి
వాళ్ళతో మాట్లాడితే, అరే! ఈ వ్యక్తా? ఇంత అందంగా, ఇంత చక్కగా, ఆనందంగా అందరిని కవ్విస్తూ, నవ్విస్తూ ఉండే ఈ వ్యక్తా? ఇంత బాధ, ఇంత వేదన గుండెల్లో దాచుకొని ఉంటున్నారు. యెస్. అందుకే మానవుని అంతరంగం గురించి ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ ఏమంటాడంటే, సముద్రంలో ఉన్న ఐస్‌బర్గ్ లాంటిది. సముద్రంలో ఉన్న ఐస్‌బర్గ్ ఎవరికీ తెలీదు. చాలా దూరంలో ఉందిలే అని ప్రయాణికులు ఓడ నావికులు నడుపుకుంటూ వెళ్తే, అది లోపల చాలా వ్యాపించుంటుంది. ఆ రీజన్‌తోనే టైటానిక్ షిప్ అనేది బ్రద్దలైపోయింది మనందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి నేటి సమాజం యొక్క పరిస్థితి ఇది. క్రైస్తవుల యొక్క పరిస్థితి ఈ పరిస్థితులన్నీ మనకు తెలియనివి కాదు. ఇప్పుడు నేను చెప్పినాటిలో బ్రదరు ఇలాంటి కండిషన్ ఉందని మాకసలు తెలీదు బ్రదరు అన్నవాళ్ళు ఈ కాన్ఫరెన్స్‌లో ఒక్కళ్ళు కూడా ఉండరని నేను నమ్ముతున్నా. మీరు మీ మనసుల్లోనే ఆన్సర్ జెప్పుకోండి. ఈ ప్రజల యొక్క కండిషన్ ఇలా ఉంది. క్రైస్తవుల యొక్క కండిషన్ ఇలా ఉంది. అనే మాటలు నేనిప్పటి వరకు మాట్లాడుతూ వచ్చాను. ఇది ఇలా ఉందని మాకస్సలు తెలీదు అనేవాళ్ళు ఈ కాన్ఫరెన్స్‌లో దాదాపు నా నా దీన్ని బట్టి 32 మెంబర్స్ ఉన్నారు. ఎవరు గూడా ఇది కొత్త విషయం అని అనుకోరు. అందరికి తెలిసిన విషయాలు. నెహెమ్యా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద సొసైటీ. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద జ్యూస్. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అవర్ సొసైటీ అని నెహెమ్యా దగ్గరకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆయనేం చేశాడు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. అనేది మనం ఆలోచించాలి. ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసుకున్నటువంటి నెహెమ్యా జాబ్‌లో చాలా బిజీగా ఉండే పర్సన్ అయ్యో! ఇలా జరిగిందా? అయ్యో పాపం! ఇట్లా ఉందా? ఓకే. 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 ఆ! నేను ప్రార్థన చేస్తా ఉంటా. ప్రే చేద్దాంలే. ఏం చేస్తాం మరి పరిస్థితులు అలా ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఆ! అని సర్దిబుచ్చినట్టు మనకిక్కడ కనపడట్ల. ప్రార్థన మాత్రమే చేస్తానన్నట్టు కూడా కనపడట్ల. 4 వచనం. ఏం చేశాడు ఇలాంటి కండిషన్‌లో? ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే, నేటి సమాజం యొక్క కండిషన్ చెప్పాను. క్రైస్తవుల యొక్క కండిషన్ ఇలా ఉందని చెప్పాను. అలాంటి మాటలు విన్న మనమేం చేస్తున్నాం? నెహెమ్యా ఏం చేశాడు అనేది చూద్దాం. 4 వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. కూర్చున్నాడు. ఏడుస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నాడు. రోదన చేస్తున్నాడు. ఉపవాసం ఉంటున్నాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. క్లియర్‌గా రాశారు కదా! ఆ మాట. కూర్చుండి, ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి నేడు భారత క్రైస్తవ సమాజానికి కావాల్సింది ఇలాంటి అంగలార్చే ప్రార్థన పరులు కావాలి. ప్రభువా! మా దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ప్రభువా! మా సొసైటీ ఎలా ఉంది? మా అధికారులు ఎలా ఉన్నారు? మా రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? మా నైబర్స్ ఎలా ఉన్నారు? మా కలీగ్స్ ఎలా ఉన్నారు? అని కొన్ని దినాలు
దుఃఖంతో ఉపవాసం ఉండి రోదన చేసే, అంగలార్చే, కన్నీరు కార్చే ప్రార్థనా పరుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభా, దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అవర్ సొసైటీ, దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అవర్ కంట్రీ. ప్రభా, మా దేశ పరిస్థితులు మార్చవా, మా సామాజిక పరిస్థితులు మార్చవా, మా రాజకీయ పరిస్థితులు మార్చవా. ప్రభా, ప్లీజ్ నాయన, కుడి ఎడమలు తెలియట్లేదు, వాయా వరుసలు లేవు, విచ్చలవిడితనం పెరిగిపోతా ఉంది. దేవా, ఇలాంటి కండిషన్లో మేము ఉంటా ఉన్నాం. మా పరిస్థితులు కదిలించు, మార్చు అని రోదన చేసే, కన్నీరు కార్చే, యోవేలు గ్రంథంలో మాట్లాడినట్లు పెనిమిటిపోయిన యవనరాలు ఏ రీతిగా అయితే గోనెపట్ట కట్టుకొని అంగలార్చుతుందో అలా అంగలార్చాల్సిన సమయం వచ్చేసింది. మనకి సమయం వచ్చింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, సహోదర సహోదరులారా, మీ ఫెలోషిప్ గురించి వింటా ఉన్నప్పుడు నాకెంతో తృప్తి ఉంది. మార్నింగ్ 3 o'clock లేసి దేవుని సన్నిధిలో అంగలార్చేవారు ఈ గ్రూప్ లో ఉన్నారు, కన్నీరు కార్చేవారు ఈ గ్రూప్ లో ఉన్నారు, రోదన చేసేవారు ఈ గ్రూప్ లో ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం. ఒకవేళ కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కూడా అవసరం. కొంత టైం తీసుకొని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయటం అనేది కూడా అవసరం. కాబట్టి ఒకవేళ అలా కూడా చేస్తున్న వాళ్ళు ఉంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ అలా లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ని, హోల్ నైట్ ప్రేయర్స్ని, వీక్లీ ఫాస్టింగ్ ప్రేయర్స్ని వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ ఫెలోషిప్గా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఫెలోషిప్గా వీటిని మనం ఎంకరేజ్ చేసుకుందాం. రాత్రంతా కూర్చొని మన దేశం కోసం, మన సమాజం కోసం, మన పరిస్థితులు మారేటట్లు, మనం మారేటట్లు, ముందు మన జీవితాలు మారేటట్లు, మన కుటుంబాలు మారేటట్లు, మన సమాజం మారేటట్లు, మన దేశం మారేటట్లు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థనలు చేయాలి. వాటి కోసం కూడా ప్రేయర్ చేయాలి. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోమని మొట్టమొదట తెలియచేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న నెహెమ్యా ఇంటర్సీడ్ చేస్తున్నాడు, ఇంటర్సెషన్, విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ విజ్ఞాపనలో 4 విషయాలు చెప్తున్నాడు. దేవుణ్ణి ఆరాధన చేశాడు, తర్వాత తన పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు, దేవుడు చేసిన మేలుకి థ్యాంక్స్ చెప్తున్నాడు, తర్వాత దేశం యొక్క పరిస్థితి గురించి ఆయన వాగ్దానాలను ఎత్తి మీ గొప్ప కార్యాలు చేయని ప్రార్థన చేస్తాడు. దీంట్లో నేను తీసుకున్న ఒక భాగం ఏంటంటే, ప్రార్థనలో 6వ వచనం చివర 7వ వచనంలో, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాం. ఇది అంటే, ప్రభువా, మీరు ఆశించిన విధానంలో నేను జీవించలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను అలా నడవలేకపోతున్నాను. మేము పాపం చేశాం, మా కుటుంబం వాళ్ళం పాపం చేశాం, మా ఇశ్రాయేలు అందరం పాపం చేశాం. అందరి పాపాల నిమిత్తం ఆయనే క్షమాపణ అడుగుతున్నాడు, క్షమాపణ. కాబట్టి ప్రభువా, మేము ఇంత టైం తీసుకోలేకపోతున్నాం, ఉపవాసాలు ఉండలేకపోతున్నాం. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి
నెలలో ఒక రోజైనా హోల్ నైట్ రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు గడపలేకపోతున్నాం. ఒకప్పుడు చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పరిస్థితులను బట్టో, పర్సన్స్ బిజీ అయిన దాన్ని బట్టో సంహౌ ఇవి ఆగిపోయినాయి ప్రభా. మళ్ళీ వీటిని మేము రెన్యూ చేయటానికి, రీడెడికేట్ చేసుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి అని మనం ఒక తీర్మానానికి రావాలి. ప్రభు కోరుకునేది మంచి మంచి ప్రసంగికులని కోరుకోవట్లేదు కానీ వాళ్ళు కూడా కావాలి. కానీ రాత్రంతా కన్నీరు కార్చే విజ్ఞాపనకర్తలు, యాచన చేసేవారు, రోదన చేసే స్త్రీలు, కన్నీరు కార్చే విలపించే ప్రవక్తలు, విలపించే విశ్వాసులు కావాలని ప్రభు ఎదురు చూస్తా ఉన్నాడు. రైట్. కాబట్టి ఇలాంటిది ఇలా చేస్తా ఉన్నాడు. నెహెమ్యా ఎంత గొప్పవాడో మర్చిపోవద్దు. ఆయన జాబ్ ఎంత కీలకమైనదో మర్చిపోవద్దు. ఒక్కరోజు నెహెమ్యా లేకపోతే తన జాబ్‌లో ఉన్న కండిషన్ ఏంటో అర్థం కాదు. అలాంటి నెహెమ్యా ఏం చేశాడు అంటే, మరుసటి రోజు గిన్నెందుదామని రాజు దగ్గరికెళ్తే, రాజంతట రాజు అడుగుతున్నాడు, "ఏం నెహెమ్యా, నువ్వెప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎందుకింత దిగాలుగా ఉన్నావు? ఏమైంది నీకు?" అనంటే, ఏం లేదు సార్, ఏం లేదు సార్" అని కవర్ చేయట్లేదు గానీ, అక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో, "నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టించినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకుంటున్నాడు." పైన చెప్పాడు, మా దేశం యొక్క పరిస్థితి ఇలా ఉంది. మా పితరుల యొక్క పరిస్థితి ఇలా ఉన్న విషయం ఉన్నట్టుగా యథార్థంగా చెప్పాడు. అది. కాబట్టి నేను వెళ్ళాలి. నా దేశం యొక్క ప్రాకారాలు కట్టాలి. ఆ మాట ఎంత యథార్థంగా చెప్తున్నాడు కదా! అప్పుడు రాజు అడుగుతున్నాడు, "ఎంత టైం కావాలి? ఎన్నాళ్ళు కావాలి నీకు సెలవు?" ఓకే. గ్రాంటెడ్ అన్నట్టు గ్రాంట్ చేసాడు. ఒక మాట చెప్పనా? అంత బిజీగా ఉండే బ్రదరు, అసలు సెలవు పెట్టడం చాలా కష్టం బ్రదరు. నేను ఒక్కరోజు సెలవు పెట్టానంటే, మా ఆఫీస్‌లో ఫైళ్ళన్నీ ఆగిపోతాయి. మా ఆఫీస్‌లో పని ఇంత గూడా ముందుకు జరగదు. మేబీ కరెక్టేనేమో. నేను కాదంటలేదు. కరెక్టేనేమో. అది వాస్తవం కాదని నేను అంటలేదు. అయితే, అయితే నెహెమ్యా పరిస్థితి కూడా అలాంటిది. ఒక్కరోజు తను లేకపోతే ఆఫీస్‌లో ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులే. అయినా 2 విషయాలు చెప్పాను ఇప్పటికి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడు ఫస్ట్‌ది. రెండోది ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. అది రెండోది. మూడోది విజ్ఞాపన చేసి, నేను ప్రార్థన చేస్తా ఉంటానులే. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండయ్యా. ఏం గాదు అని అనలా. టైం తీసుకొని ఎక్కడ తన అవసరత ఉందో సెలవు పెట్టుకొనల్లా వెళ్తున్నాడు. ఇది కావాలి. టైం తీసుకునేవాళ్ళు, అవసరత ఉన్న ప్లేస్‌కి వెళ్ళేవాళ్ళు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి కొన్నిసార్లు సెలవు పెట్టి కూడా పని చేయొచ్చు, తప్పేమి లేదు అని నెహెమ్యా లైఫు మిమ్మల్ని, నన్ను, మనందరిని ఛాలెంజ్ చేస్తుంది. కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయటానికి మన సెలవులు కొన్నిసార్లు జాబ్ హోల్డర్స్ ఈ గ్రూప్‌లో ఉంటే ఆహ్, వాళ్ళింటికి వెళ్ళటానికి, వీళ్ళింటికి వెళ్ళటానికి, ఆ ఫంక్షన్స్‌కి, ఈ ఫంక్షన్స్‌కి మనం ప్లాన్ చేసుకుంటాం కదా! నేనంటాను, నీకు సెలవులు ఉన్నప్పుడు లేదా సెలవుల్ని ఫాస్టింగ్ ప్రేయర్ కోసమో, మినిస్ట్రీ కోసమో, ఇదిగో ఈరోజు నేను ఈ సెలవు తీసుకొని
మా కుటుంబ సమేతంగా మేమందరం కూర్చొని ఉపవాస ప్రార్థన చేసుకున్నాం. మేమందరం కలిసి ఇదిగో ఫలానా ఫ్యామిలీ నీడ్‌లో ఉంటే, ఫలానా ఫ్యామిలీ ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తా ఇక చచ్చిపోతే బాగుండని అలా ఆలోచిస్తా ఉన్నప్పుడు, టైం తీసుకొని వెళ్ళి, ఆ డే అంతా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, చక్కటి సువార్త చెప్పి, వాళ్ళ ప్రభు దగ్గరికి తీసుకొచ్చాం. లేదా పలానా మందిరంలోనో, దేవుని పనిలోనో అవసరత ఉంటే, టైం తీసుకొని సెలవు పెట్టి మేము వెళ్ళాం అన్నవాళ్ళు ఈ కాన్ఫరెన్స్‌లో ఉంటే, దేవునికే మహిమ, దేవునికే ఘనత. టైం తీసుకోవాలి. బిజీగా ఉంటున్న ఈ టైంలో ప్రభువుతో సమయం గడపటం విషయంలో రాజీ పడిపోతున్నాం. గడపవలసినంత సమయం గడపలేకపోతున్నాం. హడావుడి ప్రార్థనలు అయిపోతా ఉన్నాయి. హడావుడి వాక్య పఠనాలు అయిపోతా ఉన్నాయి. టైం ఉంటే చేసుకుందాం, లేకపోతే తర్వాత చేసుకుందాం అనే ఉద్దేశాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఇలాంటి బిజీ లైఫ్‌లో నెహెమ్యా నిన్ను, నన్ను మనందరిని ఛాలెంజ్ చేస్తుందంటే, హి టుక్ ద టైమ్ అండ్ వెంట్ వేర్ హిస్ నీడ్ ఈస్ దేర్. ఆయన అవసరత ఎక్కడుందో అక్కడికి టైం తీసుకొని సెలవు పెట్టి వెళ్తాం. మనం ఆయన నెహెమ్యా జీవితాన్ని ఆలోచిస్తా ఉన్నప్పుడు, నా పరిస్థితి మీకు తెలుసు కదా! నా కండిషన్ మీకు తెలుసు కదా! సెలవు పెట్టడానికి అసలు అవకాశం ఉండదు. కానీ నేను ప్రార్థన చేస్తా ఉంటాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని అట్లా చెప్పట్లా. సమయం తీసుకొని వెళ్ళేవాడిగా ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ రోల్ మోడల్ అండి మనకి. ఎంత టైం తీసుకున్నాడు? ఎంత టైం తీసుకున్నాడు? ఎన్నాళ్ళు సెలవు పెట్టాడు? ఎన్నాళ్ళు సెలవు పెట్టాడు? మన పర్సనల్ ఆహ్, టూర్ కోసమో, ప్లేసెస్‌ని విజిట్ చేయటం కోసమో, వాటి కోసం పెట్టుకుంటారు. అవి తప్పు అని నేను అనను గాని, అనే ధైర్యం నాకు లేదు గానీ, అయితే అట్లాగే ఒక వారం పరిచర్య కోసమనో, సేవలో సహకరిద్దామనో, ఫాస్టింగ్ ప్రేయర్స్, హోల్ నైట్ ప్రేయర్ చేసుకుందామనో, ఎన్నాళ్ళైనా ఎప్పుడైనా అలా టైం తీసుకొని సెలవు పెట్టి దినాలు మన జీవితంలో ఉంటే దేవునికే మహిమ. నెహెమ్యా ప్రాకారం కట్టటానికి 52 రోజులు పట్టింది. మరి ఆ దేశం నుంచి ఈ దేశం రావటానికి ఎన్నాళ్ళు పట్టిందో. సో, కామన్‌గా ఆలోచిస్తా ఉన్నప్పుడు 3-6 మంత్స్ అనేది కామన్ అండర్‌స్టాండింగ్‌లో మనకి అర్థమవుతున్నటువంటి విషయం. ప్రాకారం కట్టడానికే దాదాపు 2 నెలలు పట్టింది. తన ప్రయాణం. ఇవన్నీ ఆలోచించుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉండే జాబ్ అయినా దేవునికి అసాధ్యమైనది లేదు అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఇలా నెహెమ్యా తన శాయశక్తులా తన ప్రయత్నం చేస్తంటే దేవుడేం చేస్తున్నాడో చూడండి. రెండో అధ్యాయం 8దో వచనంలో. రెండో అధ్యాయం 8దో వచనంలో రాయబడిన మాటను మనం చదువుదాం. నెహెమ్యా తన ప్రయత్నం తను చేస్తుంటే దేవుని వైపు నుంచి ఆయన చెప్పిన మాట, "ఏలాగు నాకు తోడుగా ఉండి" అంటే 8దో అధ్యాయం 8దో వచనం మధ్యలో నుంచి చదువుతున్నా. రెండవ అధ్యాయం 8దో వచనం మధ్యలో నుంచి చదువుతున్నా. అంటే చివరి 3, 4 లైన్‌లు. "అలాగు నాకు తోడుగా ఉండి, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించు." నేను ఒక అడుగు ముందుకేస్తే దేవుడు ఎంత కృప చూపిచ్చాడండి. ఎంత తన కరుణాహస్తాన్ని నాకు తోడుగా ఉంచాడండి. ప్రియ స్నేహితులారా, అమ్మో! ఇది అసాధ్యం. ఇదసలు జరగదు. నెహెమ్యా టైం తీసుకొని 3-6 నెలలు సెలవు పెట్టి ఇలా ఎళ్ళటం అనేది అసంభవం.
దేవుని కృప, దేవుని కరుణా హస్తం. ఈయన ప్రార్థన చేస్తూ వెళ్తుంటే అబ్బబ్బబ్బా! దేవుడు ఎంత ప్రోత్సాహాన్ని. అంతేగాకుండా రాజు అంటాడు, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ, ఈయన వెళ్ళటానికి ఏర్పాట్లు, మందిర నిర్మాణానికి రాజు ధనాగారంలో నుంచి ఇచ్చే ఏర్పాట్లు. ఎంత గొప్ప సహాయం. కాబట్టి ఇది మనకేం తెలియచేస్తుందంటే, మన వైపు నుంచి మనం ఆశతో దేవుని పని చేయటానికి ముందుకెళ్తా ఉంటే, దేవుడు తప్పనిసరిగా ఆయన వైపు నుంచి ఆయన సహాయం 100+ హెల్ప్ అనేది ఉండిద్ది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. తర్వాత అంతేగాకుండా ఇలా ప్రార్థన చేస్తూ ముందుకెళ్తుంటే, 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, 12వ అధ్యాయం, రాత్రి అందు నేను నాతో కూడానున్న కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనలు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వైపు నుంచి ప్రభు చేయాల్సిన సహాయం రాజు దగ్గర నుంచి, లేదా తన ప్రయాణానికి గాని, తన ప్రాకారం కట్టడానికి గాని కావాల్సిన హెల్ప్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు హెల్ప్ ఉందండి. డబ్బులున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ ఎలా చేయాలో ఆలోచన లేకపోతే కష్టం గదా! ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా కంటిన్యూ చేయాలి? ఎలా క్లోజ్ చేయాలి? అనేది లేకపోతే కష్టం. అందుకే ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన హృదయంలో కొన్ని ఆలోచనలు పుట్టించాడు. మినిస్ట్రీ చేస్తున్న మీరైనా, నేనైనా ప్రార్థన చేస్తూ ఉండగా బ్రదరు, సిస్టరు, ఈ ఆలోచనలు దేవుడు నా మనసులో పెట్టాడండి. దేవుడు నా మనసులోకి తీసుకొచ్చిన ఆలోచనలు, నా హృదయంలోకి తీసుకొచ్చిన ఆలోచనలు నేను చక్కగా ఇంప్లిమెంట్ చేశాను. అద్భుతమైన మినిస్ట్రీ జరుగుతుందండి. దేవుని ఆలోచనలు తీసుకొని మినిస్ట్రీలో ముందుకు సాగే వ్యక్తుల కోసం ప్రభు చూస్తా ఉన్నాడు. ఏదో మనకొచ్చిన ఆలోచనలు, లేకపోతే ఏదో ఇతరులు చూసో, ఇతరులు ఎలా చేశారు కాబట్టి మనం కూడా ఎలా చేస్తే బాగుండు అనేదాన్ని బట్టో అలా కొన్ని తీసుకోవచ్చు. కొన్ని తీసుకోవటంలో ద బెస్ట్ మోడల్ తీసుకోవటంలో తప్పేం లేదు. బట్ వీటన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పుడు, అందుకే నెహెమ్యా గురించి చెప్పేటప్పుడల్లా ఒక మాట చెప్తాను నేను. ప్రే అండ్ వర్క్ గోస్ టుగెదర్ ఆల్వేస్. ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఆగిపోవాలని కాదు దేవుని చిత్తం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన వైపు నుంచి ఆయన కృప చూపిస్తా ఉన్నప్పుడు, కరుణా హస్తాన్ని తోడుగా ఉంచుతున్నప్పుడు, హృదయంలో ఆలోచనలు పుట్టిస్తా ఉన్నప్పుడు, ఆ ఆలోచనలు తీసుకొని ముందుకెళ్ళి పనిచేసేవారిగా ఉండాలి. పనిచేసేవారు. దేవుని పని దేవుని మెథడ్‌లోనే చేయాలి. దేవుని పని మానవ ఉద్దేశాల ప్రకారం చేస్తే దేవుడు అనుకున్న సక్సెస్‌ని మనం సాధించలేం. కాబట్టి సేవకులైనా, లేకపోతే జాబ్ హోల్డర్స్ అయినా ఎవరైనా దేవుని పనిని దేవుని విధానంలోనే చేస్తున్నామా? దేవుని దగ్గర నుంచి ఆలోచనలు పొందుకునే చేస్తున్నామా? ఒకసారి ఒక భక్తుడు, ఒక విశ్వాసి భక్సింగ్ గారిని ఇలా అడిగారట. అంకుల్, మీ పరిచర్యలో దాదాపు 40 ఇయర్స్, అప్పటికి ఆయన సేవలో 40 ఇయర్స్ నుంచి ఉంటారు. ఈ విస్తారమైన సేవ అనుభవంలో మీ లైఫ్‌లో నుంచి గన్ షాట్‌గా అసలు ఒక విశ్వాసికి, ఒక సేవకునికి అవసరమైనదేంటి అనేది మీ అనుభవంలో నుంచి ఒక మాట చెప్పండి అనంటే
భక్సింగ్ గారు అన్నారంట, ఏమి తముడుకోకుండా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మాకేమిస్తారు? ఒక సింపుల్ సెంటెన్స్‌లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వండి అనంటే, భక్సింగ్ గారు ఏమాత్రం తగులుకోకుండా వెరీ సింపుల్‌గా ఒక మాట అన్నారంట. టు నో ద గాడ్స్ విల్ అండ్ ఒబే టు గాడ్స్ విల్ అన్నాడు. మళ్ళీ ఈయన ఆగకుండా, ఎందుకు అంకుల్ 2 సెపరేట్‌గా చెప్పారెందుకు? టు నో ద గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని కనుగొనాలి. రెండోది దేవుని చిత్తానికి విధేయత చూపించాలి అని 2 సెపరేట్‌గా ఎందుకు చెప్పారు అనంటే, ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, సో మెనీ మెంబర్స్ దే నో వెరీ వెల్ వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ దేర్ లైఫ్స్. బట్ బట్ దే ఆర్ అనేబుల్ టు ఒబే టు ఇట్. చాలా మందికి దేవుని చిత్తం ఏంటో తెలుసు వాళ్ళ జీవితాల్లో. దేవుడు వాళ్ళ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసు. దే నో వెరీ వెల్. కానీ ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందంటే, ఒబేయింగ్ గాడ్స్ విల్ దగ్గరే. విధేయత చూపించకపోయిన దాన్ని బట్టే ప్రాబ్లమ్ వస్తుంది. ప్రియ స్నేహితులారా, అందుకే ఈ మాట చెప్తా ఉన్నా. టు నో ద గాడ్స్ విల్ అండ్ ఒబేయింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని కనుక్కోవటం మన జీవితంలో, మన పరిచర్యలో, మన కుటుంబంలో, మన సేవలో. ప్రభువా, ఏంటి మీ చిత్తం? ఎలా వెళ్ళాలని మీ చిత్తం? ఏం చేయాలని మీ ఉద్దేశం, మీ అనాది కాల సంకల్పము మాకు తెలియచేయి ప్రభువా. మాకు తెలియచేయి. ప్రభువా ప్లీజ్ మాకు తెలియచేయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నెహెమ్యా అందుకే ఒక గొప్ప భక్తుడు ఏమంటాడంటే, దేవుని పని దేవుని పద్ధతుల్లోనే జరిగితే అద్భుతమైన రిజల్ట్స్ మనం చూస్తాం. దేవుని పని మానవుల పద్ధతుల్లో జరిగితే కొన్నాళ్ళు బాగుంది అన్నట్టు ఉండొచ్చు, తర్వాత కొలాప్స్ అవుతుంది. కాబట్టి జీవితాంతం దేవుని పని దేవుని పద్ధతిలోనే జరగాలనేది మనం ఆలోచన చేస్తాం. ఇలా ఇలా ఆలోచనలు దేవుడిస్తా ఉన్నప్పుడు 2వ అధ్యాయం 18వ వచనం ఇలా రాయబడి ఉంది. 2వ అధ్యాయం 18వ వచనం ఏమనుందంటే, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారాలు మరలా కట్టుదుం రండి అని ఈయన కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళేమన్నారో తెలుసా? ఈ మాటలన్నీ నేను వారితో చెప్పితిని, అందుకు వారు, అంటే అక్కడున్న వాళ్ళు, మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈ మంచి కార్యం చేయడం వాళ్ళకి అర్థమైంది. దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్, బెస్ట్ వర్క్. ఈ మంచి కార్యం చేయటానికి బలం తెచ్చుకుందాం, బలం తెచ్చుకుందాం. అంటే నెహెమ్యా గురించి నేను చెప్పాలనుకున్న 4వ విషయం ఏంటంటే, టీమ్‌తో కలిసి పనిచేసే వ్యక్తి ఇతరుల్ని ఎంకరేజ్ చేస్తూ పని యొక్క అవసరత ఏంటో వివరించి వాళ్ళంతట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసే ఒక గొప్ప వ్యక్తి. దేవుని పరిచర్య అనేది ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. ఏకచక్రాధిపత్యం కాదు. టీమ్‌గా పరిచర్య యొక్క అవసరత గురించి చెప్తా ఉన్నప్పుడు కలిసి చేసేది. ఈ మంచి కార్యం చేయటానికి బలం తెచ్చుకొనిరి అన్న మాటను మనం కూడా బలం తెచ్చుకోవాలి. బలం తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇలా పని జరుగుతుంటే, ఇలా పని జరుగుతుంటే సాతానుడు మేలకుండా ఉంటాడా? మూడో అధ్యాయం అంతా ఒకళ్ళని ఆనుకొని ఒకళ్ళు
సహజంగా కొన్నిసార్లు ఇలాంటివి స్కిప్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఏంటి ఆనుకోవటం? ఇంతమంది పేర్లు రాసారు ఎందుకు? అంటే ఏం తెలియచేస్తుంది ఇది? పరిచర్య ఎప్పుడు ఒకళ్ళ మీద ఆనుకొని ఇంకొకళ్ళు చేసేది. వాళ్ళు ఎంతవరకు చేశారో చూసి దాని కంటిన్యూషన్ నేను చేయాలి. నా తర్వాత ఉన్న వాళ్ళు నా తర్వాత దగ్గర నుంచి కంటిన్యూ చేయాలి. అతన్ని ఆనుకొని, ఎలీషాని ఆనుకొని, అన్న వాళ్ళని ఆనుకొని, అక్క వాళ్ళని ఆనుకొని, వాళ్ళు చేసిన దగ్గర నుంచి కంటిన్యూ డిపెండెన్సీ అనేది పరిచర్యలో చాలా అవసరం. టీమ్ వర్క్ అనేది పరిచర్యలో చాలా అవసరం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆనుకొని డిస్కస్ చేసుకొని ఎవరికి దేవుడు ఏ తలాంతులిస్తే ఆ తలాంతులను ఉపయోగించి పరిచర్యను డెవలప్ చేసుకోవటం అనేది దేవుని చిత్తం. ఎవరికి ఏ టాలెంట్ ఇచ్చాడో దేవుడు మనకు తెలీదు. అందుకే అయితే దేవుడిచ్చే తలాంతులన్నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘ వ్యాప్తి కోసం, పరిచర్య ఆయన రాజ్య విస్తరణ కోసం ఇస్తాడు. రెండోది ఆయన నామ ఘనత కోసం ఇస్తాడు. కాబట్టి ఎవరికి ఏ టాలెంట్ ఇచ్చి ఆ టాలెంట్ ద్వారా ఎవరిని ప్రభు దగ్గర నడిపించాలనుకున్నాడో తెలీదు. అందుకే అందరూ ఇంపార్టెంట్ పర్సన్సే అనేది 3వ అధ్యాయం తెలియచేస్తుంది. ఏ ఒక్కరు కూడా తీసివేయదగిన వ్యక్తులు కాదు. అందరిని ఏదో ఒక విధానంలో దేవుడు ఆయన పరిచర్యలో వాడుకోవాలని ఇష్టపడే దేవుడు మన దేవుడు. ప్రియ స్నేహితులారా, ఈ కాన్ఫరెన్స్‌లో ఉన్న మనందరిని కూడా దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఒకవేళ నువ్వు, నేను కొంతమంది లో ఎక్స్‌ట్రీమ్ పీపుల్ ఉండొచ్చు. నేనెందుకు పనికొస్తాను? అసలు నా వల్ల ఏమైంది? నేను వేస్ట్ క్యాండిడేట్‌ని. నాకు ఏమీ తెలీదు. నాకు పెద్ద తెలివితేటలు లేవు. దేవుడు నన్నే వాడుకుంటాడులెబ్బా! నాకేం అసలు అని మన గురించి మనం లో ఎస్టీమ్‌లోకెళ్తది. దేవుడు అంటున్నాడు, ఐ హావ్ ఎ గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పస్ అబౌట్ యూ అండ్ యువర్ లైఫ్. నీ పట్ల నాకు గొప్ప ఉద్దేశాలున్నాయి. నువ్వు విధేయత చూపిస్తే నిన్ను అద్భుతంగా వాడుకోబోతున్నా అంటాడు. లో ఎస్టీము కష్టమేనండి. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకోవడానికంటే ఎక్కువగా ఆలోచిస్తారు. అది గూడా మంచిది గాదు. మన గురించి మనం లేనిపోయింది విపరీతంగా ఆలోచించుకోవటం మంచిది గాదు. మన గురించి మనం దేవుడిచ్చినయి ఏమి గుర్తించకుండా లోగా ఎస్టిమేట్ జేసుకోవటం కూడా మంచిది గాదు. ఈ 2 మంచిది కాదు. ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి, ఒక సేవకులకి, ఒక పరిచర్యలో ఉన్న వ్యక్తికి. 2 కష్టమే. 2 డేంజరే. 2 ఉండకూడదు. ఇలాంటివి. దేవుడు నాకిచ్చిన సామర్థ్యం ఏంటి? దేవుడు నన్ను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నాడు? అలాగే ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కావాలి. కాబట్టి 3వ అధ్యాయం అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆనుకొని అంటే పరిచర్యలో ఏ ఒక్క వ్యక్తిని తీసేదగిన వ్యక్తి కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనేది 3వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి ఇలా నేను ఫస్ట్‌లో చదివినప్పుడు ఏంటి ఆనుకొని ఎందుకు బైబిల్‌లో కొన్నిసార్లు వంశావళులు రాస్తారు, ఇది రాస్తారు ఏంటి అని స్టూడెంట్ ఏజ్‌లో నేను ఈ మాటలు చదివినప్పుడు కొంచెం నర్వస్‌గా ఫీల్ అయ్యా. ఎందుకు దీనివల్ల ఏం అర్థమైంది? కానీ తర్వాత చదువుతుంటే ఈ మాటలు అర్థమయ్యాయి. ఏ ఒక్కళ్ళు కూడా తీసివేయదగిన వ్యక్తులు కాదు. అందరూ చాలా ఇంపార్టెంటు దేవుని పరిచర్యలో అనేది మనకర్థం. పరిచర్య ఇలా జరుగుతుంటే సాతానుడేమన్నా మెదలకుండా ఉంటాడా? సాతానుడేమన్నా మేల్కొని ఉంటాడా? మనం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే హరోనీయుడైన సన్బల్టు, అమ్మోనీయుడైన టోబియా ఈళ్ళిద్దరూ బయలుదేరారు. ఏమంటున్నారు?
అను దాసుడు ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఇలా పరిచర్య జరుగుతుంటే, ప్రాకారాలు కట్టబడటానికి ప్రయత్నం చేస్తుంటే, దాన్ని ఆటంకపరిచే వాళ్ళు వాళ్ళలో వీళ్ళెవరు? వీళ్ళు యూదులే. వీళ్ళు కూడా యూదులే. మనం పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్స్‌టర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్ అంటే ఇదే. ఏం చేయాలసలు వీళ్ళు? అరే! ఇంతకాలం ఉన్నాం మనం ఇంకా వీళ్ళు పవర్‌లో ఉన్నారు. కొంచెం అధికారంలో ఉన్నారు. మనం చేయలేకపోయాం కనీసం. దేవుడు నెహెమ్యానన్నా పంపించి చేస్తున్నాడు. కాబట్టి మన పరిధిలో ఆయనకి ఏ హెల్ప్ కావాలో ఆ హెల్ప్ చేద్దాం అని బహుగా సంతోషించాల్సినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? బహుగా దుఃఖపడిరి అన్నమాట. చూస్తాం. యెరూషలేముకు క్షేమం జరుగుతుంది. ఆ కుటుంబానికి క్షేమం జరుగుతుంది. ఆ సంఘానికి క్షేమం జరుగుతుంది. ఆ దేశానికే క్షేమం జరుగుతుంది. అరే! నేను ఇన్నాళ్ళు ఈ అధికారంలో ఉండి కూడా నేనేం చేయలేకపోయాను. కానీ మా డిపార్ట్‌మెంట్‌లో ఈ వ్యక్తి వచ్చినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా చర్చిలో ఇదిగో ఈ ఫ్యామిలీ వచ్చినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని వాళ్ళకి దేవుడిచ్చిన టాలెంట్స్‌ని బట్టి, వాళ్ళకిచ్చిన పరిచర్య భారాన్ని బట్టి, వాళ్ళ దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఎంతో సంతోషించాల్సినటువంటి వ్యక్తులు అక్కడ రాయబడిన మాట 2 అధ్యాయం 10 వచనం. బహుగా దుఃఖపడిరి, దుఃఖించిరి. ప్రియ స్నేహితుడా, అసూయ భావంతో, దుఃఖంతో దేవుని పరిచర్యకు నేనే ఆటంకంగా ఉంటున్నానా? నెహెమ్యాకు పేరొచ్చేస్తుందని అసూయ, కపటం, వేషధారణ కలిగి ఏ విధం చేతైనా దేవుని పనిని ఆపేయాలి, ఆపేయాలి, ఆపేయాలి అని నేనే ఒక అడ్డుబండనా ప్రభు పరిచర్యకి? నేనే ఒక అడ్డుబండగా, అడ్డురాయిగా నిలుస్తున్నానా ప్రభు పరిచర్య జరగకుండా? లెట్ us చెక్ అవర్ లైఫ్స్. ఒకవేళ కొన్నిసార్లు బై నోయింగ్ ఆర్ అన్నోయింగ్, తెలుసో తెలియకో మనమే అడ్డుబండలమైపోతున్నాం. ఎంతగా ఎగతాళి చేశారంటే 4 అధ్యాయం 1, 2 వచనాలు చదివితే వాళ్ళు ఎంత ఎగతాళి చేశారంటే, "అయ్యా! మీరు ఒక రోజులోనే గోడ కట్టి ముగిత్తరా? మీరే బలపరుచుకుంటారా? మీరు కట్టిన గోడ మీదకి ఒక నక్క ఎగిరితే చాలయ్యా ఆ గోడ పడిపోయిద్ది." ఎంత ఎటకారం మాటలు. అవునంటారా? కాదంటారా? కట్టిన గోడ మీద నక్క ఎగిరితే పడిపోద్దండి. కొంతమంది భలే చులకనగా మాట్లాడతారు కొంతమందిని. చాలా హేళనగా మాట్లాడతారు. లుక్ డౌన్ నేచర్ ఉంటది. వీళ్ళు చేసే పరిచర్య ఉంది. మనం చేసే దాంట్లో వాళ్ళు చేసేదెంత? ఏం లేదు. అని ఎంత లుక్ డౌన్ నేచరో కొంతమందికి. ప్రియ స్నేహితులారా, ఒకవేళ నీలో, నాలో ఈ యాటిట్యూడ్ ఉంటే మార్చుకోమని దేవుని వాక్కు సుస్పష్టంగా మనతో మాట్లాడుతా ఉంది. ఓర్చుకోలేనితనం, బాధ, పనిని ఏ విధం చేతనైనా ఆపేయాలని ఆ అధ్యాయాలన్నీ చదువుతుంటే లెటర్‌లు రాశారు పై అధికారులకి. ఇదిగో మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈళ్ళు. ఈళ్ళు చేస్తున్న పని గోడ కట్టి ముగించారా? మనకు సుంకం రాదు. తిరుగుబాటు చేసే ప్రజలు వీళ్ళు అని అధికారులకి లెటర్‌లు రాస్తున్నారు. బై నోయింగ్ ఆర్ అన్నోయింగ్ పరిచర్యకు అడ్డుబండగా ఉన్నానా? పరిచర్యకు బలం తెచ్చుకొని ఈ మంచి కార్యం చేయటానికి పూనుకునే వారులుగా ఉన్నమా? ఏ రీతిలో ఉన్నాం అనేది మనల్ని మనం ఆలోచించేద్దాం. ఇంక 2 వచనాలు చదువుకొని నా మాటలు నేను ముగిస్తాను. 4 అధ్యాయం 8 వచనంలో ఈ మాట ఉంది. 4 అధ్యాయం 8 వచనం. అయినను ఇలాంటి కండిషన్ ఉన్నా కూడా ఎంత ఎగతాళి, ఎంత అవమానం, అధికారులకు లెటర్‌లు పంపి ఆపిచ్చే పరిస్థితులున్నా అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడ కట్టుచుంటిమి. అది సగం వరకు కట్టబడెను. మనసు కావాలి. అయ్యో! ఆర్ఎస్ఎస్ వాళ్ళున్నారయ్యా, బీజేపీ వాళ్ళున్నారయ్యా, వాళ్ళున్నారయ్యా, ఈళ్ళున్నారయ్యా చేయాలని ఉంది. అది చేయలేని కండిషన్ అండి అంటారు కొంతమంది.
మనసుంటే మార్గాలు అనేకం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కొన్నిసార్లు మనసే ఉండదు. ఇక పరిచర్యలో ఏం ఏం ముందుకు వెళ్తాం. కాబట్టి సీరియస్ వార్నింగ్ ఏమనిస్తున్నాడో తెలుసా? 4 అధ్యాయం. అంటే మనకి సీరియస్ వార్నింగ్ ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు 4:14 4 అధ్యాయం 14 వచనం. ఏమని చెప్తున్నాడు నెహెమ్యా? మీరు వారికి భయపడొద్దు. వాళ్ళని చూసి భయపడతారా మీరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూసి, బీజేపీ వాళ్ళని చూసి, శివశక్తి వాళ్ళని చూసి, ఏబీవీపీ వాళ్ళని చూసి వాళ్ళ వైపు చూడొద్దు. ఇంతకు ముందు మీరు ఏ రీతిలో అద్భుతంగా పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళో అలాగే చేయండి. మీరు వారికి భయపడకుడి. ఎంత స్పష్టంగా ఉంది 4 అధ్యాయం 14 వచనంలో. మహాగణుడును, భయంకరుడను యెహోవాను జ్ఞాపకం చేసుకో. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవద్దు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే పిరికితనం వత్తది. పిరికి పందుల్లా పారిపోతావు. అది కాదు మనకు కావాల్సింది. యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఎవరు? మహాగణుడు, భయంకరుడు. ఆయనతో పెట్టుకుంటే కష్టం. అలాంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎలాంటి దేవుడు? 28, 20 వచనంలో మత్తయి సువార్త, భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఉంది నాకు. సదాకాలం నేను మీతో ఉన్నాను. ఎందుకు భయపడతావు? ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ఈయన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకొని మీ కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా, ఆ! మీ కుమారుల పక్షంగా, మీ సహోదరుల పక్షంగా, మీ నివాసాలు మీకుండాలంటే మీరు యుద్ధం చేయాలి. మీ నివాసాలు మీకుండాలంటే యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందండి. సైలెంట్‌గా కూర్చునే సమయం కాదిది. యుద్ధం చేయాల్సిన సమయం. పోరాడాల్సిన సమయం. ప్రార్థనలో పోరాడాలి. శారీరకంగా ప్రయాసపడాలి. ఆ సమయం వచ్చింది. మన నివాసాలు మనకుండాలంటే, మన భార్యల పక్షంగా, మన భర్తల పక్షంగా, మన సహోదరుల పక్షంగా, మన కుమారుల పక్షంగా మన నివాసాలు మనకుండాలంటే, మిషనరీస్ ఎంతో సాక్రిఫిషియల్‌గా ఇచ్చిన ఆర్గనైజేషన్స్, ప్లేసెస్ అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి. అన్యాక్రాంతం అవి మన పక్షంగా ఉండాలంటే నెహెమ్యాలాగా ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో రోదన చేసే నాయకులు కావాలి. ప్రార్థన మాత్రం చేసి సైలెంట్‌గా ఉండటం కాకుండా టైం తీసుకొని అక్కడికి వెళ్లి పరిస్థితులన్నీ సెట్ చేసి ప్రజలందరూ సమకూర్చి ఎంకరేజ్ చేస్తూ కలిసి పనిచేసే వ్యక్తుల కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా చేస్తే 6 అధ్యాయంలో మనం చదువుతాం కదా! 52 దినాల్లో గోడ కట్టడం పూర్తయింది. ప్రియ స్నేహితులారా, సహోదర సహోదరులారా, ఎలా ఉన్నాం మనం? నెహెమ్యా జీవితం నిన్ను నన్ను ఛాలెంజ్ చేస్తా ఉంది. ఇలాంటి ఛాలెంజెస్‌ని మనం తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడు. ఇంటర్సీడ్ చేస్తున్నాడు. టైం తీసుకొని ఎక్కడ అవసరత ఉందో అక్కడికి వెళ్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆలోచనలు పరిచర్యలో పెట్టాడు. టీమ్ వర్క్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన ఆటంకాల వైపు చూడలేదు. ఆటంకాలన్నిటిని అధిగమించగలిగిన దేవుని వైపు చూస్తున్నాడు. టీమ్‌ను గూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నాడు. మీ నివాసాలు మీకుండాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇది. యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇది అని ఎంకరేజ్ చేస్తూ ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో పని చేస్తున్నారు. ఇయన్నీ ఈ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. రైట్. కాబట్టి మనం కూడా దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఏ టాస్క్‌తో తీసుకొచ్చాడో, ఆ టాస్క్ పూర్తి చేసి వెళ్ళేవారిగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ, ఈ మాటల ద్వారా నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ మాటల్ని మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎలీషా బాబు గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని నెహెమ్యా జీవితం ఆధారంగా మరి చాలా ఆధ్యాత్మిక సత్యాలు మాకు వివరించినందుకు ప్రభుని యేసుక్రీస్తు నామములో వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చెప్పబడిన వాక్యాల ప్రకారం మనం మన బ్రతుకును మార్చుకుందామండి. సరి చేసుకోవలసిన విషయాల దగ్గర మరి జాగ్రత్తగా సరి చేసుకుందాము.
చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నీ సేవకులు ప్రభా ద్వారా ప్రభా, అయ్యా నెహెమ్యా జీవితంలో ఉన్న ప్రభా ఆత్మీయ సత్యాన్ని ప్రభా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. 52 రోజుల్లో ప్రభా మందిరం కట్టడానికి ప్రభా సహాయం చేసావు తండ్రి. అయ్యా ఒకరిని అనుకుని ప్రభా ఒకరు తండ్రి ప్రభా సేవ చేసినప్పుడు తండ్రి అయ్యా సకాలంలో ప్రభా పూర్తవడానికి సహకరించానికి వందనాలు తండ్రి. మేము కూడా ప్రభా మా సేవలను ప్రభా ఒకరిని మీద అనుకుని ప్రభు ఒకరు దేవతను ప్రభు ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పనిలో తండ్రి బహు నమ్మకస్తులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నెహెమ్యా జీవితం ద్వారా ప్రభా అనేకమైన ఆత్మీయ సత్యాలు తెలియజేసావు తండ్రి. సహాయం తెచ్చండి. వాక్యాన్ని విని ప్రభా మేము విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా నీ అద్భుతమైన కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఈ దాసుడు ప్రభు ఎలీషా బాబు గారి ద్వారా ప్రభావ ఉదయకాల సమయంలో అనేకమైన మాటలు విన్నాం తండ్రి. మాటలు మా జీవితాలు అమలుపరిచేవారుగా చేయమని అయ్యా నీ మందిరం పట్ల ప్రభా నీ ప్రజల పట్ల ఆసక్తి కలిగిన వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇతరుల పట్ల ప్రభు బాధ్యత కలిగి చేయగలిగే వారుగా చేయండి. అదేవిధంగా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మా వ్యక్తిగత పనుల కోసం అనేకసార్లు సెలవులు పెడుతున్నాం కానీ తండ్రి నీ పని కోసం ప్రభా నీ స్వార్థ కోసం దేవతను ప్రభా వేగిరపడేవారుగా లేకపోతున్నాం. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం అర్థంలో మరొకసారి మా జీవితాలను ప్రభావ చూసుకొని సరి చేసుకొని ముందుకు సాగే భాగ్యం తెచ్చమని ఇత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని అదేవిధంగా ప్రభావ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా తండ్రి వారి కుటుంబాన్ని సేవను దీవించండి ప్రభావ. అదేవిధంగా తండ్రి సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని స్వరూప్ గారిని అదేవిధంగా తండ్రి ప్రసిద్ధ సిస్టర్ని ఝాన్సీ సిస్టర్ని అదేవిధంగా ప్రభావ తేజ అప్రెంటిస్ గారిని హోల్ టీం వారిని ప్రభావ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా మేము చేయవలసిన ప్రతి పనిలో శుద్ధి అని మార్గాన్ని చూపించమని ప్రభా అనారోగ్యంతో ఉన్న దాసులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని అదేవిధంగా ప్రభా ఏదో ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకుంటే ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అయ్యా బిడ్డల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తండ్రి సహాయం చేయమని. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలతో మీరు ఉండని ప్రభావ ప్రత్యేకంగా తండ్రి మేము చేయవలసిన ప్రతి పనిలో శుద్ధి అని మార్గాలు చూపించి మీరే సగం మా మహిమగా అంత ప్రభావం పొందుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేరును గాక, మాకు కావాల్సిన అనుదిన ఆహారం దయచేయము. బయట మనసును అపరాధము వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించండి. తప్పించు ఎందుకంటే రాజ్యం శక్తి బలము మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్కు చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. జాన్సన్ క్లోజింగ్ రిమార్క్స్ చెప్పి క్లోజ్ చేయండి. జాన్సన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మరొకసారి సహవాసం తరపున జామరే కుమారయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన వందనాలు. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.